సత్య గోపీనాథ్ దాస్, ఇస్కాన్ పూర్వ దక్షిణ భారత కమిటీ చైర్మన్. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క వేములవాడలో కూడా ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక భవ్యమైన దివ్యమైన మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం చేశాము. దానికోసం రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎంతో పురాతనమైన చరిత్ర కలిగినటువంటి మహిమలు కలిగినటువంటి ఈ యొక్క భగవంతుడిని దర్శించి ఆశీర్వచనం తీసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, వారి గురువుగారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా దాన్ని అనుసరిస్తూ ఉంది, ఆ అమెరికన్లు మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 70 సంవత్సరాల వయసులో భగవద్గీత, భాగవతం వీటన్నిటి కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్ళి వారు 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి 108 మందిరాలు నిర్మించారు. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిరం బంగారుతో నిర్మించారు. ఆయన మానవాళికి చెప్పింది ఒకటే, ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, ప్రకృతి నియమాలు ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. దురదృష్టవశాత్తు ఆ ప్రకృతి నియమాల గురించి చెప్పేవాళ్ళు ఏ విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎక్కడా చెప్పట్లేదు. నేను ఈ యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపిస్తూ ఉన్నాను. ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఆనందం కావాలా, అయితే ఆ ఆనందానికి సూత్రం తెలియాలా. ఆ ఆనందానికి సూత్రం ఏంటి అంటే, భగవంతుడు ఏర్పాటు చేసిన ధర్మానికి అనుగుణంగా ప్రకృతి చట్టాలని అనుసరించి జీవనాన్ని గడిపితే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మందిరాలు ఆకర్షణీయంగా కట్టండి. ఆ మందిరాలు సందర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం బోధించి, ఈ యొక్క ధర్మం, సనాతన ధర్మాన్ని బోధించి వాళ్ళ నడవడికలో మార్పు తీసుకురండి అని చెప్పి సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు. దాంట్లో భాగంగా ఈ యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడలో కూడా ఈ యొక్క పెద్ద మందిరాన్ని నిర్మించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఆ యొక్క మందిరాన్ని అంకితం చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహకరించి అతి త్వరితగతిలో ఆ యొక్క మందిర నిర్మాణం పూర్తయి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క ఇస్కాన్ సంస్థ నుంచి కూడా మీ అందరికీ తెలిసిందే, పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఇటువంటివన్నీ కూడా దేశవ్యాప్తంగా 50 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇస్కాన్ సంస్థ ద్వారా మేము జరిపిస్తూ ఉన్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటన్నిటికీ కూడా అందరు భక్తులు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. హరే కృష్ణ. అన్నా नारायणि नमोस्तुते पश्यति पुत्रौ पश्यति पौत्रौ प्रजया पशुभिर्मिथुनैत्यागते यस्यैवं विदशोऽभ्यहोत्रं युक्वति य ओजैरदेवं वेद शतमानं भवति शतायुः पुरुषस्तुतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मन्त्रार्थः सत्या सफला सन्तु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु पार्वतीराजराजेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु यावन्मङ्गल पुनर्दर्शन प्राप्तिरस्तु राजराजेश्वर